అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. ఇంతకీ నందు ఇప్పుడు ఎలా ఉంటున్నాడు నీతో? ఏమీ ఇబ్బంది లేదు కదా? మీరే చూస్తున్నారు కదా అత్తయ్య, బాగానే ఉంటున్నారు, ఇబ్బంది ఏం లేదు. నిన్న నా ఉద్యోగం గురించి టాపిక్ వచ్చినప్పుడు కూడా ఆయనే కదా పలానా పని చెయ్యి అన్నట్టు సపోర్ట్ కూడా చేశారు. ఇంతకంటే సంతోషం నాకేం ఉంటుంది అత్తయ్య? మీరు సంతోషంగా ఉంటే నాకు సంతోషమేనమ్మా. కాకపోతే నా మనసులో ఒక సందేహం ఉండేది. ఏంటత్తయ్య అది? నీతో వాడి పెళ్లి ఒక రకంగా మా బలవంతం మీదే జరిగింది. అందువల్లే నాకు ఈ సందేహం. నందు నిజంగానే నీతో సంతోషంగానే ఉంటున్నాడా, లేక మమ్మల్ని సంతోషపెట్టాలని వాడు నీతో సంతోషంగా ఉంటున్నట్టు నటిస్తున్నాడా? చచ్చా, అదేం లేదత్తయ్య, ఆయన నిజంగానే నాతో బాగుంటున్నారు. కోపం వస్తే వెంటనే కోపం చూపించేస్తారు. అదే విధంగా ఎదుటి మనిషిని అప్రిషియేట్ చేయాల్సి వస్తే అప్రిషియేట్ చేస్తారు. చాలా సంతోషంగా ఉందమ్మా. అన్నట్టు నీకు 16 రోజుల పండుగ జరగబోతోంది కదమ్మా? అవునత్తయ్య, ఇవన్నీ నాకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. నువ్వు హ్యాపీగా ఉన్నావు, అది చాలమ్మా. ఈ ఇంటి కోడలుగా నువ్వు సంతోషంగా ఉండడం కంటే నేను కోరుకునేది ఏముంటుంది? నువ్వు సంతోషంగా ఉంటేనే నా కొడుకు సంతోషంగా ఉంటాడు, ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు కొంత వెల్తిగాను చిన్న ఇబ్బందిగాను ఉందమ్మా. అదేంటత్తయ్య? మీ అక్క ఇందు గురించమ్మా. ఏం చేయనత్తయ్య, నాన్న ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కని క్షమించనంటున్నారు. ఏం చేయాలో పాలు పోవట్లేదు. అలా అని వదిలేస్తామా అమ్మా? మీ అక్క అలాంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు మాత్రం సంతోషంగా ఈ 16 రోజుల పండగని జరుపుకుంటూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? యాక్చువల్గా అయితే నందు ఇందుని పెళ్లి చేసుకోవాల్సింది. ఇందు తన ఇష్ట ప్రకారం వేరే అబ్బాయిని చేసుకుంది. అందులో మనకెలాంటి ఇబ్బంది లేదు. కానీ చుట్టూ ఉన్న బయట ప్రపంచం ఏదో ఒక రకంగా మనల్ని ఎత్తి చూపుతూ ఉంటుంది కదమ్మా. నువ్వు మాత్రమే ఇప్పుడు 16 రోజుల పండుగ జరుపుకుంటే అందరూ ఏమనుకుంటారు? గొప్పింటి కోడలైపోయింది, అందుకే తోడబుట్టిన వాళ్ల సంగతి గాలి కొదిలేసి తను మాత్రం హ్యాపీగా ఉంది అని అనుకుంటారా లేదా? నిన్ను మాత్రమే కాదు మధు, మమ్మల్ని కూడా అనుకుంటారు. ఇందు పీటల మీద కూడా రాకుండా వెళ్ళిపోయింది కాబట్టి మాకేదో తన మీద కోపం ఉన్నట్టు మేమే తల్లిదండ్రులకి తోడబుట్టిన వాళ్ళకి ఇందుని దూరంగా పెట్టేస్తున్నట్టు, ఎంతైనా అత్తగారు కదా అని నన్ననుకునే మనుషులు ఉంటారు. బయట నలుగురిలో మనం పల్చనైపోకూడదు. అందుకే ఇందుని క్షమించి ఇందు వాళ్ళ అత్తగారి కుటుంబాన్ని 16 రోజుల పండక్కి పిలిచి తనకి ఈ తంతు జరిపించాలి. ఏదో ఒక రకంగా ఇది సాధ్యమయ్యేలా చూడమ్మా. హలో, ఎవరండి? ఏంటలా చూస్తున్నావు? చేతికి దెబ్బ తగిలిన దగ్గర నుంచి తల దువ్వుకోవడానికి ఇన్ని తిప్పలు పడుతున్నారా? సారీ అండి, నేను గమనించలేదు. పర్లేదు, ఇంకొక 1 వీక్ ఇలానే తిప్పలు పడితే అదే అలవాటైపోతుంది. అలా కాదులేండి, కానీ ఇలా ఇవ్వండి.
ఎందుకు అలా నవ్వుతున్నావు? మీ మొహం చూస్తుంటే వస్తుంది నాకు. ఏ నా మొహంలో ఏమైనా కార్టూన్స్ కనిపిస్తున్నాయా? ఎందుకు నవ్వు వస్తుంది? హేయ్! ఏంటిది? చిన్నప్పుడు అత్తయ్య గారు ఇలానే తల దువ్వేవారేమో అనుకుంటా. ఏమో, ఇలానే దువ్వేవాళ్ళేమో. అదేంటి, మీ చిన్నప్పుడు అత్తయ్య ఎలా దువ్వేవాళ్ళు మీకు గుర్తులేదా? కొంచెం ఇలాగే దువ్వేవాళ్ళు. అరేరే, ఉండనివ్వండి, అందరికీ చూపిద్దాం, సరదాగా ఉంటుంది. ఏంటి, నా హెయిర్ స్టైల్తో కామెడీ చేస్తున్నావా? లేదబ్బా, నిజంగా బాగుంది. అంటే ఇంతకు ముందు బాలేదా? బాలేదని కాదు, ఇలా ఉంటే చాలా మంచోడ్లాగా, ఏమీ తెలియని అమాయకుడిలాగా కనిపిస్తున్నారు. మంచివాళ్ళ కనిపించడం ఏంటి? నేను మంచివాణ్ణి కాదా? అవును, మంచివారేనా? ఆ, మంచివాణ్ణే. ఏ నీ కంటికి అలా కనిపించట్లేదా? మంచివారే గాని కాస్త తింగరతనం ఉంటుంది మీలో. తింగర్తనమా? హా, ఆ దువ్వినెలైవు. తింగర్ వేషాలు వేయకుండా ఆ దువ్వినెలైవు. ఆగండి, మీ వల్ల కాదు కానీ ఈసారి మంచిగా దూతాను. ఓకే. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నానో కనిపించట్లేదా? హ్యాండ్ బెల్ట్ వేసుకుంటున్నాను. అస్తమాని మీ బెల్ట్ వేసుకొని అలవాటు పడితే లైఫ్ లాంగ్ హ్యాండ్ అలాగే ఉండిపోతుంది. డాక్టర్ ఏం చెప్పారు? నెమ్మదిగా మూవ్ చేయమన్నారు కదా. ఏది, ఆ బెల్ట్ పక్కన పెట్టేసి హ్యాండ్ రొటేట్ చేయండి. చేయండి. అబ్బా! నా వల్ల కావట్లేదు. బెల్ట్ వేసుకుంటే కనీసం పెయిన్ తెలియట్లేదు. ఇది లేకుండా ఏమాత్రం కదిలించినా కలుక్కుమంటుంది. నొప్పి ఎక్కువగా ఉంది. ఇంతకాలం బెల్ట్ వేసుకునే ఉన్నారు కాబట్టి ఇప్పుడు కదిలిస్తూ ఉంటే కొంచెం పెయిన్ వస్తుంది. స్లోగా కదిలిస్తున్నారంటే అది కూడా అలవాటు అవుతుంది. ఏం టెన్షన్ పడకుండా అటు ఇటు కదిలించండి. నా వల్ల కాదు. హ్యాండ్ రొటేట్ చేయమంటే చేయకుండా బెల్ట్ వేసుకుంటున్నారా? ఏయ్! ఇప్పుడు రొటేట్ చేయండి. అబ్బా! పర్లేదు, అలా తిప్పుతూ ఉంటే అలవాటైపోతుంది. తిప్పండి. నా వల్ల కావట్లేదు. ఇక్కడ కాదు కానీ రండి, బయటికెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. ఏ ఇక్కడ వాస్తు ప్రాబ్లమా? ముందు మీ నోటికి వాస్తుండాలి. ఎడ్డం అంటే తెడ్డం అంటారు. ఎవరు, నువ్వా నేనా? ఏంటి, సవాల్ విసురుతున్నారా? నాతో మాటలతో పోటీపడి నెగ్గగలరా? అది కష్టంలే. పర్లేదు, కొంచెం జ్ఞానోదయం అయింది. పదండి. ఓ! ఏయ్!